కర్నూలు జిల్లా సి క్యాంపు రైతు బజార్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాగు చేసిన పంటను కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులను దళారులు అడ్డుకుంటున్నారు. రైతు బజార్ పేరుకే తప్ప అక్కడంతా దళారుల రాజ్యమే నడుస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సి క్యాంపు రైతు బజార్లో దళారీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, నిజమైన రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి కర్నూలు సి క్యాంప్ రైతు బజార్లో రైతులకు తాము పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకోవడానికి అధికారులు అవకాశం కల్పించడం లేదు. దళారులకు మాత్రమే స్టాల్స్ కేటాయిస్తున్నారని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు పట్టణంలోని సి క్యాంప్లో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునేందుకు వచ్చినటువంటి కొంతమంది రైతులు తమకు స్టాల్స్ కేటాయించడం లేదంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు మీరు ఎందుకు ఈ ఆందోళన చేపడుతున్నారు? మీ సమస్య ఏంటి అసలు? మా సమస్య ఏం లేదు సార్, రైతులకు మటకము మాకు స్థలాలు ఇస్తలేరు. మేము కింద కూర్చొని అమ్ముకున్నా కూడా మాది ఇది స్థలము అంటున్నారు. మళ్ళా నాది స్థలం అని ఇంకొకరు లేపుతారు. అటనే 7 ఏళ్ళ సార్ మాకు రైతులకు మటకం ఎప్పటికే స్థలాలు దొరకవు. మాకు వచ్చేది పంట పండినాడే మేము వచ్చేది, అదే పనిగా వచ్చేది లేదు. మా పంట పండినాడు వస్తాం అంతే. మాకు స్థలాలు కావాలి. అంటే ఇన్ని రోజులు మీరు కూరగాయలు అమ్ముకుంటున్నారు కదా, బాగానే అమ్ముకుంటున్నారు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? ఇప్పుడు కూడా అప్పటి నుంచి కూడా సార్ 7 ఏళ్ళ పొద్దాయని నేను అమ్మబట్టి కూడా స్థలం ఒకనాడు ఇంత స్థలం ఇచ్చలేరు. అరుగుమిన కానీ కింద కానీ కాకరకాయలు వేసుకున్నా, మునక్కాయలు వేసినా, అవల్ల చేసినా కూడా నాకు ఇస్తలేరు. మేము సాగు చేసినప్పుడే మా పంటలు వచ్చేది, ఆ పంటలు వచ్చినప్పుడే మేము రైతు బజార్ మార్కెట్కి వచ్చేది. మాకు గుర్తింపు కార్డులు ఉన్నాయి. కాకపోతే ఈడ సి క్యాంప్ రైతు మార్కెట్లో ఈ రైతు బజార్లో ఏం జరుగుతుందంటే అంత డలారీ వాళ్ళకే స్థలాలు ఉన్నాయి, రైతుకు వస్తే స్థలం లేదు. సెక్యూరిటీ గార్డు ఏదన్నా కొంచెం ఆడ కూర్చొని ఆయన అంటే వాళ్ళు డలారీలు దొబ్బేస్తున్నారు, మా సరుకును తీసేస్తున్నారు, కాటాలు గుంజేస్తున్నారు, అన్ని చేసేస్తున్నారు. మాకు స్థలమే ఇవ్వడం లేదు. అంతా వాళ్ళ నుంచి డలారీలను తొలగిస్తే రైతు బాగా బతికిపోతాడు. ఎప్పటి నుంచి రైతు బజార్లో మీరు కూరగాయలు క్రయ విక్రయాలు జరుపుతూ ఉన్నారు? ఎందుకు మీకు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది? సార్, రైతు బజారు కట్టించి దాదాపు అంటే 18 సంవత్సరాలు పూర్తవుతుంది. గత 10 సంవత్సరాల నుంచి రైతు బజార్లో దళారుల రాజ్యం వెళ్తున్నారు. రైతు అనేవానికి స్టాల్స్ ఇవ్వకుండా కూరగాయలు తెచ్చిన కూరగాయలని విసిరివేయడము, రైతుల మీదకి దౌర్జన్యంగా కొట్టడము, వినియోగదారులను కూడా కొట్టడము. రైతు అనేవాడు పొద్దున పొలంలో ఫీల్డ్ మీదకి పోయి కూరగాయలు తెంచుకొని సి క్యాంప్ రైతు బజార్కి వచ్చే లోపల మధ్యాహ్నం 12 గంటలకు 1 గంట అవుతుంది. అంతలోపల రైతు బజార్ సి క్యాంపులో ఉన్నటువంటి స్టాల్స్ అన్ని పూర్తిగా నిండిపోతుంది. అక్కడ రైతులను కూర్చొనికుండా మాకు జస్ట్ ఒక అడుగు మీద స్థలం ఇస్తే రైతు అనేవాడు దాదాపు అంటే ఒక 3-4 క్వింటాల సరుకు తెచ్చుకొని ఆ సరుకు ఎక్కడ దించుకోవాలో కూడా అర్థం కాక అది దించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఈ కూరగాయలు అనేది డ్యామేజ్ అయిపోతుంది. దాదాపు అంటే రైతు బజార్లో దాదాపుగా అంటే 2-3 కంటే ఎక్కువ లేరు. దాంట్లో మొత్తము 95% దళారులే సి క్యాంప్ రైతు బజార్లో కూర్చుంటున్నారు. ప్రస్తుతం మీరు రైతులుగా మేము అక్కడ కూరగాయలు అమ్మలేకపోతున్నామని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లారా? ఈ రకంగా దళారులు ఎక్కువైపోయినారు. అధికారుల దృష్టికి వెళ్ళాము. అధికారులకి చెప్తే వాళ్ళు మా ముందర చెప్తే చేస్తామంటారు, వాళ్ళ ముందర చేస్తామంటారు. అది చేయడంలే. మాకి మేడం బాగా సపోర్ట్ చేసింది. అక్కడ ఉన్న శ్రీనివాసరెడ్డి ఇంకా 2-3 బాగానే సపోర్ట్ చేసినారు. వాళ్ళని కూడా లెక్క చేయడంలే, వాళ్ళను కొట్టడానికి చేస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు కదా, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రైతులకు మేలు జరిగేలా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు ఏదైతే తాము పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలను అక్కడ క్రయ విక్రయాలు జరుపుకునేందుకు చర్యలు చేపట్టేందుకు కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు కూడా కొన్ని నిధులు కేటాయించారు. అయితే అక్కడ తమకి మేము పండించినటువంటి కూరగాయలను అమ్ముకోవడానికి కొంతమంది దళారులు అడ్డుపడుతున్నారు, అక్కడ మమ్మల్ని స్టాల్స్ పెట్టుకోనియడం లేదని చెప్పి కూడా వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో కర్నూలు సి క్యాంప్ రైతు బజార్లో దళారీ వ్యవస్థని పూర్తిగా తొలగించి కేవలం రైతులకే సి క్యాంప్ రైతు బజార్లో స్టాల్స్ కేటాయించాలని చెప్పి కూడా వీరంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV, Karnool. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.